హలో డాడీ. టైం ఎంత అవుతుంది? మార్నింగ్ 7 o'clock అవుతుంది డాడీ. మార్నింగ్ కాదు నాన్న, పెళ్లి చూపులకి వెళ్ళాలని చెప్పాను కదా. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? అదేంటి, నేను ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయమని చెప్పాను కదా. లైఫ్లో ఇంకేం చేయలేదు, పెళ్లి చేసుకొని ఏం చేయాలి? అబ్బాయి లక్షణంగా ఉన్నాడు, మంచి సంబంధం. వీళ్ళ అబ్బాయిని కలవమ్మా. నేను చెప్పాను కదా నాన్న, ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తానని. ఇప్పుడు పెళ్ళేంటి నాన్న? మెగా చెప్పేది విను నాన్న, ఇద్దరు జాతకాలు కూడా బాగున్నాయి. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడ మాకు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి చూపులు ఎలాగైనా క్యాన్సిల్ చేయాలి, ఎలాగైనా సరే. హలో, మాధవేనా? మేఘా, ఎక్కడ కలుద్దాం? కాఫీ షాప్ ఓకేనా? కాఫీ షాప్ వద్దండి, ఏదైనా పార్క్ ఉంటే బెటర్. పీస్గా. పీస్ఫుల్ ప్లేస్ కావాలా? చెప్తా నీ సంగతి. లొకేషన్ షేర్ చేస్తున్నా, అక్కడికి వచ్చేయండి. సరే. హలో నాన్న. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. అమ్మాయి ముందు ఏం మాట్లాడద్దు, తను ఏం చెప్పినా వింటూ ఉండాలి, అంతేగా? ఇంకోటి, కట్న కానుకల గురించి కూడా మాట్లాడను. అవసరమైతే తిరిగి కట్నం మేమే ఇస్తామని చెప్తాను. ఈ నోటుదోలే కొంచెం తగ్గించుకుంటే మంచిది. అమ్మాయి లక్షణంగా ఉంది. సరే. అతిగా మాట్లాడి ఈ సంబంధం చెడదొబ్బకు, జాగ్రత్త. ఇప్పుడు ఈ లక్షణం పిల్ల ఎక్కడుందో.
ఇదేంటి బీరు పెద్ద పబ్ కేసులో ఉంది. వీడేంటి ఏం తెలియని అమాయకుల్లా ఉన్నాడు. హాయ్, ఐఎమ్ మేఘా. నమస్కారం అండి. ఏంటి చూస్తున్నావు? ఇదంతా నాకు మామూలే. మందు బాటిల్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి కూడా రాను. ఐఎమ్ ఎన్ ఆల్కహాలిక్ అడిక్ట్. ఇంకా నా విషయానికి వస్తే బీటెక్ కంప్లీట్ చేశాను. యుఎస్లో ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. ఖాళీ టైంలో బుక్స్ చదువుతాను. మరీ ఖాళీ టైంలో వెబ్ సిరీస్ చూస్తాను. పాస్ట్లో నాకు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకడు ఆల్రెడీ టచ్లో ఉన్నాడు. ఇదంతా నీకు చెప్పకూడదని నాకు తెలుసు, బట్ చెప్పాను కదా నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అని. అంటే మీకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. మరి ఇంట్లో చెప్పొచ్చు కదండి. తోలు తీస్తారు. అమ్మో, నేను చెప్పలేను. అందుకే ఈ పెళ్లి చూపులు నచ్చలేదని చెప్పి నువ్వే చెప్పాలి. నేనా? మరి నేనా? అయినా పాస్ట్లో 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్న నన్ను నువ్వు చేసుకుంటావా ఏంటి? చేసుకుంటానండి. ఏంటి? నేనే తిక్కదానంటే నాకంటే తిక్కలోలా మాట్లాడుతున్నావు? అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏదో ఇన్నోసెంట్గా ఉన్నావని నీ లైఫ్ సేవ్ చేద్దామని సూదిగుచ్చినట్టు చెప్పా. నీ లైఫ్కి సెట్ అయ్యే అమ్మాయిని చేసుకోక నన్ను చేసుకుంటానంటావేంటి? చూడు, నువ్వు నాకు నచ్చావు. నేనైతే ఇప్పుడైనా రెడీ పెళ్ళికి. అసలే ఇంట్లో నిద్ర పట్టట్లేదు, కలలు పడుతున్నాయి. తొందర పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవచ్చు. అసలే బయట అమ్మాయిలు కూడా దొరకట్లేదు. ఇంకా నీ పాస్ట్ గురించి అంటావా? కొంచెం దగ్గరరా. నా పాస్ట్లో 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. డీప్ లవ్లో ఉన్నాం. ఏమైందో ఏమో కుదరలేదు, అందుకే విడిపోయాం. ఏం మాట్లాడుతున్నావురా? మతి పోయేలా ఉంది. నిజాలు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నేను వీక్లీకి 6 days మందు తాగుతాను. మంచింకి ఫిష్ లేకుంటే పెగ్గు పోదనుకో. ఇంకా స్మోకింగ్, కూల్ డ్రింక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే లేని అలవాటు లేదనుకో. చాలానే అలవాట్లు ఉన్నాయి. మంచి అబ్బాయి, జాతకాలు కలిసాయి, లక్షణంగా ఉన్నాడంటే ఏంటో అనుకున్నా. ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తావనుకోలేదు డాడీ. తాగండి తాగండి, బాగా తాగండి. మంచి ఇంకేమైనా కావాలా? పక్కనే హోటల్ ఉంది, తీసుకొస్తాను. ఇప్పటికిప్పుడు ఫిష్ అయితే కష్టం, కానీ ఆమ్లెట్ అయితే బెటర్ అండి. ఆమ్లెటా? నన్ను చేసుకోండి. ఇక్కడ హోటల్ లాంటివి ఏం లేవు, ఊరికే అన్నాను. మీరు తీసుకోండి. అయ్యో, అంత మర్యాద వద్దులేండి. పర్లేదు, తీసుకోండి. 1 minute. టేక్ యువర్ ఓన్ టైం. అయ్యో అయ్యో, మేఘా కూల్. వీటి దెబ్బకి మైండ్ దొబ్బేలా ఉంది. పొరపాటుని పెళ్లి చేసుకుంటే గోవిందా గోవిందా. ఎలాగైనా సరే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమనాలి. ఫోన్ లిఫ్ట్ చేయి డాడీ. డాడీ ఫోన్ లిఫ్ట్ చేయి. సరే, ఏదో ఒకటి చేద్దాం. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇది నీ లైఫ్ మ్యాటర్. ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం బాధపడాలి. నాకన్నా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, సుఖపడతావు. నాలో ఏముంది? నేను వేస్ట్, అరిగిపోయిన క్యాసెట్ని. నాలో ఏం నచ్చింది చెప్పు? మనసు. ఏంటి? మీ మనసు నాకు నచ్చిందండి. ఆ తొక్కలో మనసుకి బొక్కలున్నాయంటే వినవేంటి? ఆ తొక్కల మనసే కావాలండి. ఆ తొక్కల మనసుతో నాకు చాలా పనులు ఉన్నాయండి. ఇలా తగులుకున్నావేంట్రా? చెప్తే అర్థం కాదా? అర్థం చేసుకున్నా కాబట్టే ఇలా మాట్లాడుతున్నా. ఏం అర్థం చేసుకున్నావు? యాక్చువల్లీ నీ స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చింది. నువ్వు నచ్చావు. నీలాంటి పిల్ల నా లైఫ్లో వస్తే
బాలేబాబు డైలాగ్ దబిడి దిబిడే. ఆప్తావా? నువ్వు చెప్పే మాటలకి మతి పోయేలా ఉంది. హలో నాన్న, ఏం మాట్లాడుతున్నా నాన్న అబ్బాయితో? మన సాంప్రదాయాలు పట్టింపులు చెప్తున్నా. ఏడ్చావు కానీ నీ గురించి మొత్తం ఇంకా నాకు లవర్ ఉన్నాడు, నేను ప్రేమిస్తున్నానని చెప్పి నా పరువు తీయకు. వేషాలు చేయకుండా జాగ్రత్త మాట్లాడి ఇంటికి రా. వస్తాను నాన్న, మీరింత చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? వస్తాను. అంటే మీకంతా చెప్పాడు. బాబు నీకోటి చెప్పలేదు. మేఘకి ఈ పెళ్లి చూపులు రావడం ఇష్టం లేదు. అందుకని ఈ పెళ్లి చూపులు ఎలాగైనా క్యాన్సిల్ చేయాలని, నాకు లవర్ ఉన్నాడని ఏదేదో చెప్తుంది. అవన్నీ నమ్మకు. ఇప్పటికే 3 సంబంధాలు ఇలానే క్యాన్సిల్ చేసింది. ఎలాగని యుఎస్ వెళ్ళాలని పిచ్చి రోజు రోజు ముదురుతుంది. కూతురని మారం చేస్తే ఇలా తయారైంది. నవ్వకండి, నవ్వకండి. మీకంతా తెలిసి కూడా చా. వెళ్ళండి. నెక్స్ట్ వీక్ నిశ్చితార్థంలో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈసారైనా బీర్లో వాటర్ కలుపుకుండా తీసుకురండి, కలిసి తాగుదాం. ఇజ్జత్ మొత్తం పోయింది. డాడీ, నువ్వు డాడీవి కాదు, యముడివి. ఉండు. హలో నానా. నాన్నా, అబ్బాయి నచ్చాడు కదా? మీకు నచ్చాడు కదా? అది కాదురా, మంచి కుటుంబం, ఒక్కడే కొడుకు, యుఎస్లో సెటిల్ అయ్యారు. పైగా నువ్వు ఎంఎస్ చేయడం కూడా అందరికి ఇష్టమే. నీకు అబ్బాయి నచ్చితే చెప్పు, మాట్లాడదాం. అలా అయితే మీకు ఇష్టమైతే నాకు ఓకే. నాకైతే అబ్బాయి పిచ్చి పిచ్చిగా నచ్చాడు. అయితే నా అల్లుడు కోసం బీరు బాటిల్ రెడీ చేయనా? పోండి నాన్న.